హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే నిప్పట్లు అండి. చాలా ఈజీగా ఇంట్లోనే క్రిస్పీగా ప్రిపేర్ చేసేయచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ వరకు బియ్యం పిండి తీసుకోండి. ఇప్పుడైతే ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుందండి రైస్ ఫ్లోరు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అంటే రైస్ని వాష్ చేసేసి ఎండకు ఆరబెట్టేయండి. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారపొడి, కొద్దిగా జీలకర్ర, ఒక పిటికెడు పల్లీలు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి వేసుకోండి. అలాగే శనగపప్పు కూడా 1 అవర్ పాటు సోక్ చేసి పెట్టుకొని ఇందులో వేసేయండి. వేసి బాగా మిక్స్ చేసుకోండి. శనగపప్పు పల్లీలు వేస్తే ఇంకా క్రిస్పీగా బాగా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక 50 ml వరకు ఆయిల్ బాగా కాంచి పెట్టిన ఆయిల్ తీసుకోండి. నార్మల్ ఆయిల్ వేయకండి. వేసి ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాక ఇలా ఆయిల్తో ఒకసారి మిక్స్ చేసుకున్నాక వేడి నీళ్ళు వేయండి. కాంచి పెట్టుకున్న నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. స్టార్టింగ్లోనే ఎక్కువ వాటర్ వేసేయకండి. చూసుకుంటూ కొన్ని వేసుకోండి. వేడి నీళ్ళు మాత్రమే వేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండి అయితే. ఇలా వస్తే నిప్పట్లు బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కింద కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా నిప్పట్ల షేప్లో చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక కడాయిలో ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ నిప్పట్లు అనేది వేసేసి బాగా రోస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి. అంతే అండి, చాలా ఈజీగా నిప్పట్లు అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.